మండలంలోని సాటాపూర్ గ్రామము నందు రైతు వేదికలో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. కావున పట్టదారులు ఎవరైనా రైతులు వాళ్ళకి సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకంలో ఎటువంటి సవరణల కోసం అనగా ఎటువంటి తప్పులు దొరికినా కానీ వాటిని సరి చేసుకోవడానికి ఈరోజు మనం గ్రామ సభలు అనేది ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. తదనుగుణంగా మనము ఈ గ్రామాలకు సంబంధించి ఒక షెడ్యూల్ అనేది ఒకటి తయారు చేశాము. ఈరోజు 3వ తారీఖు రైతు వేదిక సాటాపూర్లో మనం పెట్టడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు నీలా గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, 5వ తారీఖు ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం గోరగంలో పెట్టాము, 6వ తారీఖు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం కంటకుర్తిలో పెట్టాము, 9వ తారీఖు గ్రామ పంచాయతీ ఆఫీస్ తాడ్విలో పెట్టాము, 10వ తారీఖు ఎంపీపీఎస్ స్కూల్ బాగపల్లిలో పెట్టాము, 11వ తారీఖు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పూనపల్లిలో పెట్టాము, 12వ తారీఖు నాడు ఎంపీపీఎస్ స్కూల్ కళ్యాపూర్లో పెట్టాము, 13వ తారీఖు రైతు వేదిక రేంజర్లో, 16వ తారీఖు దూపల్లి రైతు వేదికలో పెట్టాము. కావున పట్టేదారులు ఎవరున్నా కానీ పట్టదారు పాస్బుక్లో ఏమైనా తప్పులు దొరికిన సవరణల కోసం కూడా మనము ఇక్కడికి వస్తే దరఖాస్తు ఇక్కడే ఇస్తాము, దరఖాస్తు ఇక్కడే నింపిస్తాము. దరఖాస్తులు ఇక్కడనే స్వీకరించబడతాయి కాబట్టి వాళ్ళ తదనుగుణంగా వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏదైనా దరఖాస్తు ఇస్తే మేము స్వీకరించబడుతుంది, ఇక్కడ తీసుకుంటాము. సాదా బైనామాకు సంబంధించి కూడా ఇస్తే తీసుకుంటాము. దాని తర్వాత మేము విచారణ చేసి దానికి సంబంధించిన మళ్ళీ పైనుంచి ఏమైనా ఉత్తర్వులు వెళ్ళబడితే దాని ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం.